చాలా తొందరపాటు ప్రభావం. అదే వాళ్ళ అధికారంలోకి వస్తే అంత అద్భుతంగా ఉంటారు మనకి. దీని నుంచి బయటపడాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పలేక ఇజ్రాయెల్ పారిపోయారు అనేది రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. దేని గురించి సమాధానం? డీల్, అమెరికా ఇండియా మధ్య డీల్ కుదిరింది. ఆ డీల్ వెనక ఎప్సిన్ ఫైల్స్ ఉన్నాయి, బ్లాక్మెయిల్ చేశారు అమెరికా వాళ్ళు. మీరు కానీ నేను కానీ మోదీ గారి తరఫున ఒకళ్ళతో పుచ్చుకోవాల్సిన అవసరం. మోదీ గారు సమాధానం చెప్తారు, ప్రభుత్వం వాళ్ళు చెప్తారు. కానీ అంతర్జాతీయ సంబంధాల విషయంలో, అందులో సున్నితమైన అంశాల విషయంలో అమెరికా బలమైన దేశం. అమెరికా స్వేచ్ఛా వాణిజ్యాన్ని కావాలని గట్టిగా గత 60-70 ఏళ్లుగా ప్రతిపాదించిన దేశం. అమెరికా మనలాంటి దేశాలకు నచ్చ చెప్పిన దేశం. ఏమైనా మీరు మరీ ఒంటరివాళ్ళు అయిపోతున్నారు వాణిజ్యం లేకుండా, ఆర్థిక స్వేచ్ఛ లేకుండా, అది మనలాంటి వాళ్ళకి పాఠాలు చెప్పిన దేశం. ఇవాళ అమెరికా స్వేచ్ఛా వాణిజ్యం వద్దు అని మేము ద్వారాలు మూసుకుంటామని చెప్పని గతంలో సోషలిస్ట్ దేశాల్లో మనలాంటి దేశాలు పాటించిన పద్ధతిని వాళ్ళు పాటిస్తామంటారు. కొంచెం విచిత్రమైన ధోరణి. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలని. మీకు గుర్తుందో లేదో, 1991లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మన పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు. అప్పుడే ప్రపంచ వాణిజ్య ఒప్పందం చర్చలు జరుగుతున్నాయి. అప్పటిదాకా వాణిజ్యం, స్వేచ్ఛ వాణిజ్యం లేదు. చైనా ఆ తర్వాత 2001 ఇప్పుడు చేరింది స్వేచ్ఛ. అప్పటిదాకా WTOలో చేరల వాళ్ళు. ఆ 90ల దశకంలో జరుగుతున్నప్పుడు డంకెల్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆ డంకెలు ఈ ప్రపంచ వాణిజ్య ఒప్పందం WTO సంస్థకి అధిపతి, డైరెక్టర్ జనరల్, ఒక అధికారి ఆయన. కమ్యూనిస్టులు ఆ రోజుల్లో మీకు గుర్తుందో లేదో డంకెల్ డ్రాఫ్ట్ అంటే తెలుగులో ఏమంటారు? ముసాయిదా అంటారా? ముసాయిదా అంటే భారతదేశంతో ఒప్పందానికి, ప్రపంచ వాణిజ్య ఒప్పందంతో ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. 2 దేశాలు కూర్చొని మార్పులు చెప్పులు చేసుకుని సంతకం పెట్టింది మన దేశం. ఆ డంకెల్ డ్రాఫ్ట్ ఎవరికి తెలియదు. మనకైనా ఈ వాణిజ్య ఒప్పందాలు తెలుసా? నాకు ఇప్పటికేసరికి తెలియదు. దాన్ని దేశమంతా గందరగోళం చేసి ప్రచారం చేశారు. డంకెల్ డ్రాఫ్ట్ చాలా అన్యాయం, దేశం మునిగిపోతుంది, వలస పాలన అయిపోతుంది, మళ్ళీ ఇంకోసారి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాలంతా కొల్లగొట్టినట్టాను, ఈ దేశాలు ఆక్రమించుకున్నట్టాను, అన్యాయం జరిగిపోతుంది. రైతుల భుజాల మీద తుపాకీలకు పెట్టారు. ఏ రైతులకి ఈ మూర్ఖపు విధానాల వల్ల నష్టం జరిగిందో ఈ దేశంలో, నిత్యావసర వస్తువుల చట్టం, రైతుకి ఆర్థిక స్వేచ్ఛ లేకుండా, రైతుకి అమ్మే హక్కు లేకుండా, రైతుకి నిల్వ ఉంచుకునే హక్కు లేకుండా దాన్ని నేరంగా చేసింది ఇలాంటి మూర్ఖపు విధానాలు. ఆ విధానాన్ని సమర్థించి అవి కావాలని గట్టిగా పట్టుబట్టి తీసుకొచ్చిన వాళ్ళు అదే రైతుల సంక్షేమం కోసం ఉన్నామని చెప్పని ఈ డంకెల్ డ్రాఫ్ట్ అంటూ పేరుతో గందరగోళం చేశారు ఆ రోజుల్లో. ఫాస్ట్ ఫార్వర్డ్ 35 ఏళ్ళు దాటిపోయింది. వాళ్ళు వలస చేస్తారు, ఈ దేశంతో దోచుకుపోతారు, మళ్ళీ తెల్లవాళ్ళ ఆక్రమణలకు వలస రాజ్యం అయిపోతుందని మనం బాధపడితే వీళ్ళంతా వచ్చి మమ్మల్ని వలస రాజ్యం చేసి పారేశారు, వీళ్ళంతా మా దేశాన్ని దోచుకుపోతున్నారు, మాకు వద్దు మరు అని వాళ్ళు అంటున్నారు. మనం అంటలా. దానిలో ఎంత వాస్తవం ఉంది వాళ్ళ ఆనాటి వాదనలో? ఈనాటి వాదనలో కూడా అంతే ఉంది. 2 దేశాల మధ్య ఒప్పందాలు ఉన్నప్పుడు మన దేశ ప్రయోజనాలను మనం కాపాడుకుంటాం, వాళ్ళ దేశ ప్రయోజనాలను వాళ్ళు కాపాడుకుంటారు. ఇతర సంబంధాల కారణంగా కొన్ని చూపించుకుంటాం. నేను మీతో ఈ ఒప్పందం ఎట్లా ఉంచి వేరే అవసరం ఉందనుకోండి, నేను కొంచెం ఉదారంగా ఉంటాను, మీకు నాతో అవసరం ఉందో మీరు కొంచెం ఉదారంగా ఉంటారు. అంతేగాని మన ఇద్దరు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సుబ్బారావు గారికి అన్ని నష్టం వచ్చేట్టుగా నేను చేస్తా అంటే మీరు సంతకం ఎందుకు పెడతారు? అన్ని నాకు నష్టం వచ్చేట్టుగా నేను సంతకం ఎందుకు పెడతాను? కానీ సార్ ఈ డీల్లో ఓవరాల్గానేమో వాళ్ళు 10% వేశారు. బట్ నిన్న ఆయన మాట్లాడుతూ స్టేట్ ఆఫ్ యూనియన్ స్పీచ్లో మళ్ళీ 15% యాడ్ చేశారు. అది భారతదేశానికి ప్రత్యేకం కాదు. ఇప్పుడు అమెరికా ఈవేళ ఒక ప్రత్యేకమైన ఐసోలేషనిస్ట్ పంథాలో ఉంది. ప్రపంచానికి ద్వారాలు మూసేస్తాము, నా దేశానికి కనుక దిమ్మతులు వస్తే నా దేశం మునిగిపోతుంది అని ఒక భావనలో ఉన్నారు. కాబట్టి మనం అని కూడా కాదు, ఏ దేశం అందరికీ పెట్టేస్తున్నాడు అట్లా. బ్రిటన్కి ఉంది, జపాన్కి ఉంది, జర్మనీకి ఉంది, ఇండియాకి ఉంది. మనకు అది అసలు అవసరం లేదు. వాళ్ళు 15 కర్మ 100% పెట్టుకోవాలి. మనకు కావాల్సింది ఏంటి? అక్కడ ఎంత పెట్టుకున్నా కూడా నష్టం వరకు ఆ దేశ ప్రజలకి. దిగుమతి అయ్యే వస్తువు కనుక ఎక్కువ ధర వచ్చినట్టయితే చెల్లించాల్సింది ఎవరు? అక్కడ ఉండే పౌరులు, ఆ దేశ ప్రజలు. కాబట్టి మనకది ఇబ్బంది కాదు. మనకి ఎక్కడ ఇబ్బంది అవుతుంది? నేను ఇంకో దేశంతో పోటీ పడుతున్నా, ఉదాహరణకి భారతదేశం బంగ్లాదేశ్తో, లేకపోతే థాయిలాండ్తో కొన్ని వస్తువుల్లో, లేకపోతే దుస్తులు అలాంటి వాటిల్లో వియత్నాంతో, మరికొన్ని వస్తువులు పోటీ పడుతున్నాం. మనం అమ్మాలనుకుంటున్నాం, వాళ్ళు అమ్మాలనుకుంటున్నారు. ఇద్దరు మార్కెట్లో కూర్చున్నాం, మన సరుకులు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన దాని మీద 15% వేసి వాళ్ళ దాని మీద ఏమీ సుంకం లేదనుకోండి, వాళ్ళ వస్తువులు ఆ దేశంలో చౌకవుతాయి. కాబట్టి కొనేవాడు వాళ్ళది కొంటాడు, మంద కొండ.
కాబట్టి మనం చూడాల్సింది వాళ్ళు ఎంత సుంకం వేశారనేది వాళ్ళ దేశం విషయం, మనకెందుకు రేపు పొద్దున్న తెలుస్తుంది. ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది, నష్టం లాభం ఆ దేశస్తులు చూసుకుంటారు. మన దేశం మన సుంకం వేస్తే అంతే మన ఇష్టం. అది మనకు కావాల్సిందల్లా నాతో పోటీ పడే వాళ్ళతో పోలిస్తే నాకు సమానంగా అన్నా ఉండాలి, నాకు కొంచెం వాళ్ళకంటే తక్కువ అన్నా భారం పడాలి. ఇంక మిగతా అనవసరం మనం. అంచేత వాడు సొంకం వేశాడా లేదా ఇవన్నీ ఇర్రెలవెంట్. అంచేత ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మీకు ఇష్టం ఉన్న లేకపోయినా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇప్పటికి కూడా అమెరికా. ఒక 100 ఏళ్ళు పోయిన తర్వాత మారుతుందేమో, 50 ఏళ్ళు పోయిన తర్వాత మారుతుందేమో, తర్వాత చూద్దాం పరిస్థితి. ఇవాళ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అమెరికా. ఏ కంపెనీ అయినా చిన్నదైనా పెద్దదైనా వస్తువుల్ని సేవలు నమ్ముకోవాలంటే అతిపెద్ద మార్కెట్ ప్రపంచంలో అమెరికా. అతిపెద్ద దిగుమతిదారు అమెరికా. $4.1 ట్రిలియన్ అమెరికా దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతి దేశానికి దాదాపు అతిపెద్ద ఎక్కువ స్థాయిలో ఎగుమతి చేస్తున్న ప్రతి దేశం అమెరికాకి, దాదాపు ప్రతి దేశం.